స్వామీజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. భగవద్గీతకు ఒకసారి లేచి క్లాప్స్ కొడదాం. ఇది మన ఆస్తి. భగవద్గీత ఈ దేశపు ఆస్తి, ఈ జాతి ఆస్తి. అందుకే భగవద్గీత జాతీయ గ్రంథం అవ్వాలి. భగవద్గీత జాతీయ గ్రంథం అవ్వాలి. మన జాతీయ వృక్షం మర్రి చెట్టు, మన జాతీయ గీతం తెలుసు, మన జాతీయ పక్షి నెమలి, మన జాతీయ జంతువు ఆవు కావాలి. మన జాతీయ జంతువు ఏదవ్వాలి? ఆవు అవ్వాలి. అదేదో పెట్టారు. కానీ మనందరం కోరుకునేది ఏంటంటే ఈ జాతీయ జంతువు ఆవు అవ్వాలి, జాతీయ గ్రంథం భగవద్గీత అవ్వాలి. అలాంటి భగవద్గీతని అధ్యయనం చేసి స్వామీజీ వారు అందరికీ అందించాలని గీతా వైభవ్ ట్రస్ట్ని స్థాపించి నెల్లూరు ప్రాంతంలో ఉంటా, ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి బహుశా విదేశాల్లో కూడా ఏమో వారు గీతని అందరికీ అందిస్తా చేసే అద్భుత కార్యక్రమానికి మనస్ఫూర్తిగా మనందరం గట్టిగా క్లాస్తో అభినందనలు తెలియజేస్తా వారి ప్రవచనాన్ని మనం ఇప్పుడు విందాం. అందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడే మనం విన్నటువంటి వార్త సంకల్పం. భగవద్గీతను జాతీయ గ్రంథంగా చేయగలగాలి ప్రభుత్వం. ఏముందని భగవద్గీతలో? అసలు భారతదేశంలో ఏముందని? భారతదేశం ఒక వేద భూమి, ఒప్పుకుంటారా? భారతదేశం ఒక ధర్మభూమి, భారతదేశం ఒక కర్మభూమి, భారతదేశం ఒక యోగ భూమి. వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, యోగ భూమి, ఈ 4 మనకు మోక్షాన్నిచ్చేవి. మోక్షానికి మార్గాలు చూపించేవే ఈ 4. వేదాలు, వేదాంత సారం, మన జీవితానికి ముగింపు, ఈ మానవ జన్మలకు అంతం. వేద జ్ఞానం కలవాడే బ్రహ్మజ్ఞానం కలవాడు, బ్రహ్మజ్ఞానం కలవాడే మోక్షానికి అర్హుడు. ఈ వేదాలు ఎవరో రచించినవి కావు, కేవలం ఇవి పరమాత్మ ఈ సృష్టి ఆదిలోనే మనందరి సౌలభ్యం కోసం, సౌభాగ్యం కోసం, సుఖం కోసం మానవ జీవితానికి ఇచ్చినటువంటి మాన్యువల్. బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటారో వారు నిజంగానే బ్రహ్మ. ఆ బ్రహ్మజ్ఞానం ఎక్కడుందంటే వేదాల్లో ఉన్నది. ఆ వేదాల్లో ఉన్నటువంటి 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఉత్తర మీమాంస, పూర్వమీమాంస. యజ్ఞాలు, కర్మకాండలు, యోగాలు, యాగాలు, ప్రదక్షిణలు, నోములు, ఇవన్నీ కూడా మనం చేసే కర్మకాండలే. వీటి వల్ల మనం ప్రాపంచిక ప్రయోజనం పొందగలమే కానీ మానవ జన్మకు ధర్మార్థ కామ మోక్షాల్లో చివరిదైన మోక్షాన్ని పొందలేం. ధర్మ అర్థ కామాలు మనకు సిద్ధిస్తాయి, కానీ మోక్షం మాత్రం చదవాలంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఇది వేదాల్లో చెప్పబడినటువంటి. అందుకని మన భారతదేశాన్ని భారత అని పేరు పెట్టించాడు. ఈ మధ్య ఒక పెద్ద సమ్మిట్ జరిగింది మన భారతదేశంలో, మన మోడీ గారి ఆధ్వర్యంలో. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మీటింగ్లో కూడా మన ప్రతినిధి ఎవరైనా కూర్చుంటే దాని ముందు ఇండియా అని ఉండేది. మొన్న ఈ మధ్యనే దాన్ని భారత్
అని పెట్టడం జరిగింది. ఇండియా కంటూ అర్థమేమి లేదు, భారత్ కంటే అద్భుతమైన అర్థం ఉంది. ఎవరైనా ఇండియాకి అర్థం చెప్పగలుగుతారా? 78 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మనం ఉన్నాం. భారత అంటే భా అంటే ఇందాక చెప్పారు స్వామి, వికాసము. సంస్కృతంలో వికాసానికి విశేషార్థము కాంతి, జ్ఞానము. ఆ జ్ఞానములో కూడా అత్యుత్తమ జ్ఞానము ఆత్మజ్ఞానం. భా అంటే ఆత్మజ్ఞానం అని, రతః అంటే తెలుసుకున్నవాడని, తపించేవాడని, దానికోసం ప్రయత్నించేవాడని అర్థం. ఆత్మజ్ఞానం కోసం పరితపించేవాడే, ఇంకొకసారి, ఆత్మజ్ఞానం కోసం పరితపించేవాడే, ఇది భారత. కాబట్టి వేదాలు ఆ విధంగా మనల్ని ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తాయి. అది ఒక మోక్ష మార్గం. రెండవది, ఇది కర్మభూమి. కర్మ అంటే పనులు చేయడం. వాస్తవంగా చెప్పేది, మన కర్మలే మన జన్మలు. గత జన్మలో మనం చేసిన కర్మలే ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మలు. ఈ కర్మలు సకామ కర్మలు, నిష్కామ కర్మలు. సకామ కర్మలంటే మనం చేసిన ప్రతి దానికి నాకేంటి అని అడగడం, చేసిన ప్రతి పనికి నాకేంటి అని అడగడం. చేసిన ప్రతి కర్మకు ఆ పరమాత్మకే సమర్పించి, ఎందుకంటే మన కర్మలకు మనకు జన్మ ఇచ్చాడే, ఆ పరమాత్మకే సమర్పించి నిష్కామంగా ఉండడము నిష్కామ సమర్పణ. కర్మభూమి అంటే నిష్కామ కర్మ ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్తిని సంపాదించు అని చెప్పేది భారతదేశం కర్మయోగం. అందుకని ఇది కర్మభూమి. ఇక మూడవది ధర్మభూమి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవద్గీతలో చెప్తున్నాడు, అన్ని ధర్మాలు పక్కన పెట్టు, నా ధర్మాన్నే పట్టుకో. ఏంటా ధర్మం? పరమాత్మ ధర్మము. చెప్పింది ఎవరిది? కృష్ణ పరమాత్మ. పరమాత్మ ధర్మం ఏంటి అంటే ముందు ఆత్మ ధర్మం తెలుసుకోవాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అందరికి రావాలి ఈ శ్లోకం. గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఎందుకండి? ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడం కోసమే. ఏమన్నాడు స్వామి తర్వాత? సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో ఆయనే సంభవిస్తూ ఉంటాడు. మనం ఈ యుగంలో ఉన్నాం కాబట్టి మనమంతా ఆత్మస్వరూపులము, పరమాత్మ స్వరూపులము. ఈ బాధ్యత ఎవరి మీద ఉందండి? ఎవరి మీద ఉందండి? ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? భారతీయులు, ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు. ఆత్మజ్ఞానం కోసం తపించిన వాళ్లే ధర్మస్థానాన్ని స్థాపించే అర్హులు, బాధ్యత ఉన్నది కూడా. ఇది పరమాత్మదిలే అనుకొని వదిలేయకూడదు. అప్పుడు మనం పరమాత్మ స్వరూపం కాదు, ఆత్మ బంధువులం కూడా కాదు. ఇది మనది, మన భారతదేశం. ఈ సంస్థాపన చేయట హక్కు, బాధ్యత అన్ని మన మీద ఉన్నాయి. అందుకనే అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ అచీవ్డ్ అన్నాడు. ఎవరు చెప్పారు ఇది? స్వామి వివేకానంద గారు చెప్పారు. నీ ధర్మ సంస్థానాన్ని సంపూర్ణంగా స్థాపించేంత వరకు నువ్వు నిద్రపోకూడదు. గెటప్, ఉత్తిష్ట. అర్థమైందండి? కాబట్టి ధర్మ భూమి అంటే అటువంటిది. ఆ ధర్మాన్ని స్థాపించడానికే మన భారతదేశం అదృష్టమైన పుణ్యభూమిలో పుట్టామండి. యోగ భూమి నెక్స్ట్, నాలుగవది. యోగా అంటే రెండింటి కలయిక. ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్.
యూనిఫికేషన్, ఎంజాయిన్. వాట్ ఈస్ ద, ఏం రెండింటిని కలపడం? మనలో ఆత్మ ఉంది అని తెలుసుకొని విశ్వంలో ఉన్న పరమాత్మతో అనుసంధానం చేయటం, దాన్ని యోగా అంటాం. అలాంటి యోగ భూమి ఈ 4 కూడా మనల్ని ఎలా తీసుకెళ్తాయంటే మోక్షం వైపు తీసుకెళ్తాయి. కానీ మనం ఏ కోశాన దేవాలయాలకు కానీ లేదా ఇంకో దగ్గర కానీ పూజలు చేసుకున్న కానీ ఇంట్లో వ్రతాలు చేసుకున్నప్పుడు మోక్షాన్ని గురించి ఎవరు అడగడంలా? అడుగుతున్నారా అండి? మోక్షాన్ని గురించి ఎవరన్నా అభ్యర్థిస్తున్నారా దేవుణ్ణి? లేదు. అన్ని ఏమడుగుతున్నామంటే ప్రాపంచిక విషయాలే. ప్రపంచము, ప్రాపంచిక విషయాలు, విషయభోగాలు, డబ్బు సంచులు, కీర్తి ప్రతిష్టలు, పూలదండలు, పదవులు, వినోదాలు, శృంగారము, ఇవన్నీ ఏంటివి? ప్రాపంచిక విషయాలే. వీటి మీదే మన మనస్సు ఉంటుంది. ఈ గురువులు కూడా మనోవాంఛ పర సిద్ధిరస్తు అంటున్నారు. అర్థమైందండి? ఇందాక ఎవరండి పరమాత్మ ప్రాప్తి కోసం చేతులు ఎత్తారంటే ఎత్తారు పాపం కొంతమంది. సో ఎలా మనం భావిస్తే యద్భావం తద్భవతి. మరి భగవద్గీత తతో ధర్మ, యతో ధర్మ తతో జయ, యతో ధర్మ తతో జయ. నువ్వు ఎంతగా ధర్మాన్ని ఆచరిస్తావో అంతగా విజయాన్ని పొందుతావు. ఏం ధర్మం అంటే? సనాతన ధర్మం, సనాతన గ్రంథం. ఏంటా సనాతన ధర్మం? ఏంటా సనాతన గ్రంథం? వేదాల్లో మొట్టమొదటి యొక్క అక్షరం అగ్నిమీళం అనుంది. అగ్నిని ఆరాధించండి, ఇది సనాతన ధర్మం. మనం ఆరాధిస్తున్నామా? ఎందుకంటే అగ్ని ఈ భూమండలానికి అధిష్టాన దేవత. మిగతావన్నీ మనం కల్పించుకున్న దేవతలు. అధిష్టాన దేవతకి మన అన్ని కోరికలు తీర్చే హక్కు ఉంది, బాధ్యత ఉంది, ఆ యొక్క శక్తి ఉంది. అందుకనే సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వం ఏషవో స్తిష్ట కామధుక్. ఇది భగవద్గీతలో శ్లోకం. ఎవరైతే ఈ యజ్ఞాలను అంటే అగ్నితో యజ్ఞాలను ఎవరైతే ఆచరిస్తారో ఇళ్లల్లో కామధేనువుని పెట్టుకున్నట్టు అని కృష్ణ పరమాత్మ శ్లోకంలో చెప్పాడు. కామధేనువుని. అదండి ఏషవో తిష్ట కామధి. మీ ఇంట్లో కామధేనువు తిష్ట ఉంటుంది. ఆలోచించామా? దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యద. ఇది పరమాత్మ యొక్క ఆదేశం. నేను సూర్యచంద్రులను, పంచభూతాలను, తర్వాత నక్షత్రాలను, నవగ్రహాలను మీ కొరకే నేను పుట్టించింది. ఇవంతా ఎవరి కొరకు? మీ కొరకే. వారిని మీరు యజ్ఞాల ద్వారా తృప్తిపరచండి. అవి మీకు సంతృప్తిగా జీవితాన్ని ప్రసాదిస్తాయి, కళ్యాణకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాయి. పరస్పరం భావయంతః, ఒకరికొకరు పరస్పరం సహకరించుకోండి. సహకరిస్తున్నామా? ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదా ఐభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహా అన్నాడు. ఎవరైతే ఇలా పరస్పరం ఈ యొక్క ప్రత్యక్ష దేవతలకి మీ యొక్క సంపాదనలో కొంత అర్పించకపోతే, యజ్ఞ రూపంలో సమర్పించకపోతే, ఆహుతిని ఇవ్వకపోతే, అలా ఆహుతిని ఇవ్వక తిన్నవాళ్ళు దొంగ అన్నాడు కృష్ణ పరమాత్ముడు. అయితే మనం ఎవరు ఇప్పుడు? యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. అలా ఎవరైతే మన సంపాదనలో కొంత తీసి ఈ సూర్యచంద్రులకు, అన్ని పంచభూతాలకు అగ్ని రూపంలో ఆహుతేస్తామో, మిగిలింది తింటారో, యజ్ఞశిష్టాసినః సంతో, వారికి ఎటువంటి పాపములు అంటవు. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. అన్ని పాపాల నుంచి వాళ్ళు విముక్తి అవుతారు.
పాపాల నుంచి విముక్తి అయితే ఏంటట అంటే ఆనందంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, సంపూర్ణ ఆయుష్తో ఉంటాం. అలా లేకపోవటం వల్ల మనం దొంగలవటం వల్ల మనం అల్పాయుష్తో, అనారోగ్యాలతో, బాధలతో, సమస్యలతో సతమతం అవుతున్నాం. ఇవన్నీ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శాస్త్రంలో ఆచరించమని చెప్తున్నాడు. శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నా సిద్ధిమవాప్నోతి నా సుఖం నా పరాంగతి. ఎవరైతే ఈ శాస్త్రాన్ని ద్వాపర యుగాంతంలో కృష్ణ భగవానుడు బోధించిన ఈ శాస్త్రంని మరచిపోతారో, ఆచరించరో, శాస్త్ర విధిముచ్చు ఏమైతే విధులు దీంట్లో పెట్టానో అవి ఎవరైతే పాటించరో, వర్తతే కామకారత మీ ఇష్ట ప్రకారంగా చేసుకుంటారో, మీ మనసు ఎలా చెప్తే అలా చేసుకుంటారో, నా సిద్ధిమవాప్సోసి మీకు సిద్ధులే రావు, నా సుఖమే ఉండదు, నా పరాంగతి పరమగతి కూడా ఉండదు. అంటే జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు అని చెప్తున్నారు స్వామి. మరి ఇన్ని విషయాలు చెప్పాం. కొన్నైనా మనము భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఆదేశించిన, సూచించిన, విన్నవించినటువంటి కొన్ని మనం చేసుకుంటే మనం ఈ యొక్క పాపాల నుంచి బయటపడతాం. ఇది కలియుగంలో మనం చేయవలసిన ధర్మాలు. పెద్ద కష్టమే కాదు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. ఈ శ్లోకము ఏం చెప్తుంది? నన్ను స్మరణ చేస్తూ ఉండండి. సర్వేషు కాలేషు 24/7. అప్పుడు మీ మనసు, బుద్ధి మీ దగ్గర ఇందాక చెప్పారు కదా, మనోవాంఛ అంటే ఇక మీ మనస్సు కోరుకునేది అంటూ ఏం ఉండదు. నన్నే పొందుతారు, పరమాత్మనే పొందుతారు. అర్థమైందండి? ఏముండాలి మన దగ్గర? నిత్యం ఏముండాలి అంటున్నప్పుడు? స్మరణ. ఏం స్మరణ చేస్తాం? ఓంకార స్మరణం, ఓంకారం భజనం. చెప్పండి. ఓంకార స్మరణం, ఓంకారం భజనం. చెప్పండి ఒకసారి. ఓంకారం భజనం భవబంధాలు పారద్రోలి పరమును పొందే సాధనం. భవబంధాలు పారద్రోలి పరమును పొందే సాధనం. అందరము ఓంకార స్మరణం, ఓంకారం భజనం. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా, మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. భవబంధాలు పారద్రోలి పరమును పొందే సాధనం. ఓంకార స్మరణం, ఓంకారం భజనం. ఇలా స్మరణ చేసుకుంటూ ఉండాలి. పాట మాకు రాదు. ఓం నమ శివాయ వచ్చా? ఓం నమో నారాయణాయ వచ్చా? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ చోర్ముక్షి. ఇది పంచమహామంత్రాలు. ఈ మంత్రంలో ఏ మంత్రం చదువుకున్నా మనకి స్మరణ జరుగుతూ ఉంటుంది. అయితే ఓంకారాన్ని, ఇది ఒక ప్రణవనాదం. ఓంకారం అనేది ఒక ప్రణవనాదం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లే మంత్రము. నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో, తమో గుణంలో ఉన్నావా, రజోగుణంలో ఉన్నావా, సత్వగుణం ఉన్నావా, ఆత్మస్థితిలో ఉన్నావా, అది నీకు తెలుసు. ఓంకారం చేసినట్లయితే అంచెలంచెలుగా దీన్ని
నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఉన్నత స్థితి అంటే ఏంటి? ఆత్మస్థితికి తీసుకెళ్తుంది, పరమాత్మతో దగ్గరగా చేస్తుంది. ఇంకేదైనా ఉందా మంత్రము పరమాత్మ దగ్గర చేసేది? ఓంకారం ఒక్కటే. ముందు స్మరణ చేసుకొని ధ్యానం చేసుకుంటే మీకు చాలా విశాలంగా ఉంటుంది, చక్కటి ప్రశాంతత వస్తుంది, పరమాత్మతో దగ్గరై ఉంటుంది. ఓంకారం అంటే 3 శబ్దాలు, 3 అక్షరాలు, అకార ఉకార మకారాలు. మరి మీరంతా మన జీవితాన్ని 40, 50, 60 సంవత్సరాలు గడిపుంటారు కదా అందరూ. ఈ 40, 50, 60 సంవత్సరాల్లో ప్రపంచాన్ని గురించి ఏం తెలుసుకున్నారు మీరు? 3 మాటలు చెప్తారా? ప్రపంచాన్ని గురించి ఏం తెలుసుకున్నారు? 3 మాటలు చెప్తారా? ఏమ్మా తెలుసుక మనలో ఉన్నదే ఇంకా ఉంది. ఇంకా ఎవరైనా చెప్తారా? ఈ ప్రపంచం అనేది పుడుతుంది, పెరుగుతుంది, సస్తుంది. ఇంకేమైనా ఉందా? పుట్టుక, పెరుగుట, చావుట, అది ఎవరికైనా తథ్యమే. సృష్టి స్థితి లయలు. అయితే పరమాత్ముడు ఎవరు? ఈయన పుట్టి పెరుగుడు సస్తు ఉన్నాడా? ఈ ప్రపంచం గురించి చెప్పుకున్నాం మనం. మరి పరమాత్ముడు ఎవరు? పుడుతున్నాడా? పెరుగుతున్నాడా? చేస్తున్నాడా? లేదు. ఎవరు పరమాత్మ అంటే? అజోపి యో మామజం మనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వ పాపై ప్రముచ్యతే. నన్ను ఎవరైతే పుట్టుక లేని వానిగా, సర్వలోక మహేశ్వరుడుగా, అనాదిగా తెలుసుకుంటారో వాడి అన్ని సర్వ పాపములు ప్రముచ్యతే. యోగి, ఇంకా వాడు జ్ఞాని ఈ భూలోకంలో. మరి ఎప్పుడైనా దర్శించారా నామరూపాలు అతీతమైన వాడిని? నామరూపాలకు నిరాకార నిర్గుణ సత్య ఘన పరబ్రహ్మ, నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, ఆది మధ్య అంతము లేనివాడు. ఏమండి? సచ్చిదానంద ఘన పరబ్రహ్మని ఎప్పుడైనా చూశారా? ఉన్నాయి, వాక్యాలు అయితే ఉన్నాయి. మీరు ప్రత్యక్షంగా దర్శించారా? పోని దర్శిస్తారా? దర్శిస్తారా? దర్శిస్తారు. చూపించదా నేను? ఓకే. భక్తి యోగం చదువుకోవాలను. భక్తి యోగంలో చక్కగా ఇదే ప్రశ్న అర్జునుడు వేశాడు. ఏమనంటే, ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విత్తమాహ. అయ్యా కృష్ణ, నువ్వు చెప్పిన భక్తి యోగం చాలా గొప్పదన్నావు. భక్త్యాస్తనన్యా శక్య అని చెప్పావు. భక్తితో సాధించలేదంటే ఏం లేదు చెప్పావు. అయితే కొందరు సగుణ రూపాన్ని ఆరాధిస్తున్నారే, కొందరు జ్ఞానంతో నిరాకార ధ్యానం చేసి ఆరాధిస్తున్నారే. ఈ పూజలు, పుణ్యాలు, అభిషేకాలు, వ్రతాలు, ప్రదక్షిణాలు చేస్తున్నవాడు యోగి గొప్పవాడా? లేదంటే కూర్చొని గంటల్లో ధ్యానం చేసేవాడు గొప్పవాడా? శ్రేష్టముడా? మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి ధ్యానం గొప్పవాళ్ళు. ఈ ప్రశ్న ఎవరు అడిగారు? అర్జునుడు అడిగాడు. దానికి పరమాత్ముడు మీరైతే ఏం చెప్తారే? ధ్యానులు అని చెప్పేశారు మీరైతే. ఇంకోళ్ళని అడిగితే మేము ఇప్పుడు గుళ్ళో పూజారులు వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి, ఇది సాకారమే శ్రేష్టమైందంటారు. అవునా కదా? ఎందుకంటే వాళ్ళ అభిషేకాలు, మంత్రాలు, ప్రదక్షిణలు ఇవన్నీ చెప్తుంటారు కాబట్టి. అయితే పరమాత్ముడు చెప్పాడు దీనికి సమాధానం. మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమాం తేమే యుక్త తమామతాః. అవేశ్య బుద్ధి, మయ్యావేశ్య, నన్ను అవేశ్య బుద్ధితో ఆరాధించేవాడు. ఏంటి అవేశ్య బుద్ధి అంటే? వేశ్య బుద్ధి అంటే, వేశ్య బుద్ధి అంటే చంచలం. ఒక దేవుడు కాదు, అనేక మంది దేవుల్ని ఆరాధించడం. అవేశ్య బుద్ధి అంటే స్థిరమైన బుద్ధి. ఏమండి? మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే, నిత్యము చేయాలి. అది కూడా ఎలా చేయాలి?
శ్రద్ధయా పరయోపేతాహ, శ్రద్ధతో చేయాలి, పరమ శ్రద్ధతో, మామూలు శ్రద్ధ కాదు. అదే నాకు జీవితం, అదే నాకు లక్ష్యం అనే పరమశ్రద్ధతో చేయాలి. ఈ మూడు ఎవరైతే చేస్తారో వారే నాకు శ్రేష్టమైన యోగవిత్తులు. చెప్పండి, ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ఆ క్వాలిటీస్. అందుకనే శాస్త్రం చదువుకోవాలి, అందుకనే శాస్త్రం చదవాలి, భగవద్గీత చదవాలి. మనం భక్తులము కాకపోతే పరమాత్మని ఎలా పొందుతామండి? మనం ఆత్మవంతులం కాకపోతే పరమాత్మ ఎలా చేరుతాం? శాస్త్రం ఏం చెప్తుంది? పరమాత్మని, ఆత్మని తెలుసుకుంటేనే పరమాత్మతో మాట్లాడగలవు. ఆత్మని తెలుసుకోలేకపోతే పరమాత్మతో అనుసంధానమయ్యే ప్రశ్నే లేదు, మోక్షం వచ్చేది లేదు. మరలా అది తెలుసుకోవడానికి ఏం చేయాలి? జన్మలెత్తాలి. నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు 1980లో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, భారతదేశ జనాభా ఎంతయ్యా? 60 కోట్లు. ఇప్పుడు ఎంత? 65 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు ఎంత జనాభా? ఎందుకు పెరిగింది? ఎందుకు పెరిగిందంట? ఎవ్వరు పైలోకానికి వెళ్ళటల్లా. జన్మలు తీసుకున్నాడు ప్రతి ఒక్కడు. ఎందుకని? ఈ పుస్తకం భగవద్గీతను చదవట్లా, ఆత్మ అంటే తెలుసుకోవట్లా, ఎలా మోక్షం పొందాలో కృష్ణ భగవాన్ చెప్పిన మోక్షాన్ని పొందడం వల్ల. సో రిపీటెడ్ కమెంట్, ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని చెప్పినాడు 8వ అధ్యాయంలో స్వామి. నీవు ఎన్ని పుణ్యకార్యాలు చేసి ఎన్ని పుణ్యలోకాలకు వెళ్ళినా ఆ పుణ్యకాలం కరిగిన తర్వాత మళ్ళీ భూలోకానికి వచ్చి జన్మ తీసుకోవాల్సిందే. కానీ నన్ను ఉపేత్య అంటే భగవద్గీతను తెలుసుకుంటే వాడికి పునర్జన్మ లేదు. ఇది శాస్త్రం చెప్తుంది. కానీ మనం ఏం చేసాం? దీన్ని భగవద్గీతనంటే అటకెక్కించాం. చక్కగా ఒక గుడ్డలో కట్టేసి, ఎర్రటి గుడ్డలో పైన ఎక్కించి పెట్టేశాం ఇంట్లో. ఎవరికి ఏమండి? అంతేకాదండోయ్, దీన్ని మరణమేళం కూడా చేశాం. ఏం చేశాం? ఎవరైనా చచ్చిపోతే అక్కడ ఈ భగవద్గీతను ఆలాపిస్తున్నాం. చక్కగా మనోళ్ళకి ఏం చెప్తారు? అమ్మా అక్కడ చనిపోయి ఉన్నారు, భగవద్గీత చదవకూడదు. అంటే నేను కొత్తగా భగవద్గీతను పిల్లలకు నేర్పుతుంటే, నేనే సొంతగా వాళ్ళు కొనుక్కొచ్చి ఇస్తుంటే ఒక 50 మంది పిల్లలకి ఇచ్చా. వాళ్ళు ఇళ్ళకి పోయి తీసుకెళ్ళి మరుసటి రోజు సగం మంది పిల్లలు తెచ్చిచ్చారు రిటర్ను. భగవద్గీత తెచ్చిచ్చారు. ఎందుకు తెచ్చిచ్చారంటే, మా ఇంట్లో వద్దన్నారు సార్, అది అపశకునమాట. ఓర్లు ఎంత చేశారండి బాబు భగవద్గీతని. సో మనకు పునర్జన్మ లేకుండా మోక్షం పొందాలంటే తప్పకుండా ఇది మన చేతుల్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన ఇళ్లలో ఉండాలి. అవునంటారా కాదంటారా? ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పాడు? కృష్ణం వందే, కృష్ణం వందే. ఇది భక్తి గ్రంథం అండి, ఇది భక్తి గ్రంథం. ఏం భక్తి అంటే మనలో ఉండే అరాకొర భక్తి, సాధారణ భక్తిగా, సాధారణ భక్తి అనన్య భక్తిగా, అనన్య భక్తి పరమ భక్తిగా మార్చే గ్రంథం ఇది. ఈ సాధారణ భక్తి, అనన్య భక్తి మరలా జన్మలు తీసుకొస్తుంది, పరమ భక్తి మోక్షాన్ని ఇస్తుంది. ఇది దివ్య సందేశం ఇదండి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. ఎవరు చెప్పారు ఇది? స్వయాన నారాయణుడే, స్వయాన నారాయణుడే చెప్పాడు. మరి దివ్య సందేశమా మామూలు సందేశమా? దివ్యవాణి మామూలు వాణి? దివ్యవాణి. అర్థమైందండి? ఈ దివ్యవాణి అర్థం చేసుకోవాలంటే, చదవాలంటే అక్షరాలు చాలండి, తెలుగు అక్షరాలు వస్తే చాలు, చదివేస్తాం. అర్థం చేసుకోవాలంటే మానసిక పరిపక్వత కావాలి. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? మానసిక పరిపక్వత ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా వస్తుంది. గట్టి క్లాప్స్ కొట్టాలి. మరి అర్థమైందండి? మరి మీరు భగవద్గీత చదువుతూ ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తూ భగవద్గీత చదవాలి. అప్పుడు మీ మనసు పరిపక్వత చెందిందా లేదా మీకే అర్థం అవుతుంది. నేను భగవద్గీతని 4 సంవత్సరాలుగా
100 రోజుల్లో 700 శ్లోకాలు పారాయణం అని చెప్పి క్లాసులు చెప్తున్నా. నేను స్టార్ట్ చేసిన మొదటి కంటే ఇప్పుడు వీళ్ళు బాగా విద్యావంతులైపోయారు. బాగా భగవద్గీత అంటే ఈ సుష్మాలాగా ప్రవచనం చేస్తున్నారు ఇప్పుడు. కారణం ఏంటంటే వీళ్ళ చేత రోజు నేను 3 పూట్ల ధ్యానం చేయిస్తున్నా ఆన్లైన్లో. కానీ ఎవరిని వదలకుండా ధ్యానం చేయిస్తున్నాను. రాయంత్రం కూడా 8 to 10 భగవద్గీత గ్రంథాన్ని చెప్తా, రోజుకి ఒక శ్లోకం చెప్తుంటా. దానివల్ల ఏమైంది, వీళ్ళు మనసు చదవటం కాకుండా ఏమైంది, మనసు పరిపక్వత చెంది దీన్ని అర్థం చేసుకొని బోధిస్తున్నారు ఇప్పుడు. అర్థమైందండి? కాబట్టి మిమ్మల్ని కోరేది కూడా నేనంటే పిరమిడ్ ధ్యానాన్ని మీరు ఇటువంటి సమావేశానికి వచ్చేటప్పుడు మీ చేతుల్లో మీకు అర్థమైన కాకపోయినా ఒక భగవద్గీత పుస్తకం తీసుకురండి, పట్టుకొని రండి. మీరు ప్రయత్నించండి, ఒక్క శ్లోకం చదువుకోండి. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ శ్లోకం చదవండి. చక్కటి భావంతో మీరు వికసించిపోతుంటారు గీతా జ్ఞానంతో. ఈ రెండు రైలు పట్టాలు లాంటివి. అప్పుడే మన జ్ఞాన ధ్యానాలు ముందుకెళ్తాయి. ఎందుకంటే మనమే మనం పరీక్షించాం. నేను ధ్యానం చేస్తున్నాను, నా మనసు పరిపక్వత చెందుతుందా లేదా అనేది కూడా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రయోగాత్మకంగా నేను చేసి చూశాను. నా దగ్గర ఇప్పుడు 100 మంది బోధకులు ఉన్నారు. 100 మంది 100 స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకి బోధిస్తున్నారు, పెద్దలకి చెప్తున్నారు. గీతా జయంతిని అమోఘంగా 3000 మందితో చేసామన్నా. ఓకేనండి? అయితే ఇది దివ్యవాణి అని చెప్పుకున్నామండి. ఈ యొక్క ఒక ఊర్లో, ఈ ఊర్లోనే అనుకోండి, ఊరి బయట ఒక పెద్ద చెరువు ఉంది. చెరువు గట్టున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మ విశాలంగా ఉన్నాయి. 2 కోతులు దాని మీద జీవిస్తున్నాయి. 2 ఆడకోతి, మగ కోతి. రోజు పగలంతా పోయి తిరిగేసి రావడం, రాత్రి ఆ చెట్టు మీద కూర్చుంటున్నాయి. ఒకరోజు రాత్రి ఒక దివ్యవాణి వినపడింది వాళ్ళకి. దివ్యవాణి ఆ రోజు ఎప్పుడో కృష్ణుడు దివ్యవాణి చెప్తే వాసుదేవ్ గారు వ్యాస మహర్షి ఏం చేశాడు, దాన్ని పదిలం చేశాడు మహాభారతం రాసేటప్పుడు. అలాగే ఒక దివ్యవాణి వినపడింది. ఏమనంటే, ఈరోజు రాత్రి 2 గంటలకు ఈ చెట్టు కొమ్మ మీద నుంచి ఈ నీళ్ళలోకి దూకాలి. బాగా చలి దేశం, చలి ప్రాంతం అది. దూకాలి. దూకితే ఏమవుతుందంటే రాణి అయిపోతారు, రాజులు అయిపోతారు. రాత్రి కరెక్ట్గా ఎన్ని గంటలకు? 2 గంటలకు. ఈ 2 కోతులు విన్నాయి. 2 కోతులు విని కరెక్ట్ కొద్ది కునుకు పడింది. ఆడకోతికి తక్కని మెలకు వచ్చింది. వాచ్ చూసుకుంది, కరెక్ట్గా 2 గంటల టైం. 2 గంటల టైము. దూకేసింది. ఎక్కడ దూకింది? దూకేసింది. తెల్లవారిపోయింది. కోతి, మగ కోతి అంతా ఎత్తుక్కుంటుంది. ఎక్కడ నా ఆడకోతి? ఈమె వస్తా ఉంది. ఒక ఆమె, అమ్మా నా ఆడకోతి రాత్రి నుంచి కనపట్టలేదు, మీకేమైనా కనపడిందా అని జాలితో అడుగుతున్నాడు. నేనే అంది ఆమె. ఎవరామె? రాణి. రాణి అయిపోయింది. నీళ్ళలో దూకింది, రాణి అయిపోయింది. నేనే. కిరీటము అంతా, నగలు ఇకలు, దస్తాలు జబర్దస్త్గా ఉంది. నువ్వా? ఎలా అయ్యావు? రాత్రి దివ్యవాణి చెప్పింది, నువ్వు వినలేదా? నువ్వు కూడా విన్నావుగా? దూకితే రాజు అవుతారంటే నువ్వు వినలేదు, నేను విన్నాను. అప్పుడు చెప్పింది, ఏమి దూకితే ఏమంట? అయితే రాజు అవుతావు, లేకపోతే కోతి అవుతావు. అయితే రాజు అవుతావు, లేదంటే కోతిగా ఉండిపోతావు కదా. అక్కడ నీకేం లోపించిందంటే, నేను నమ్మలేదు దాన్ని అన్నాడు. నమ్మకపోవటం నీ యొక్క కర్మ. ఇది దివ్యవాణి. భగవద్గీతను చదివిన వాళ్ళు మానవుడే మాధవుడవుతాడు. మానవుడే. దాని యొక్క పేరు తత్వమసి. అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఆయాత్మం బ్రహ్మ. దీంట్లో ఉన్నటువంటి గొప్ప సూత్రము, వేదాల్లో ఉన్న మహావాక్యములు నీకు అన్వయిస్తాయి. అవి అని ఎవరు చెప్పారు ఈ మాట?
ఇది దివ్యవాణి. విన్నామా మనము? విన్నామా? వింటే ఏమవుతాం? కాకపోతే ఎలాగున్నాం? కోతులు కాదు కానీ మానవులాగా ఉండిపోయాం. మానవుడే మహనీయుడు, యుక్తిపరుడు, శక్తిపరుడు, మానవుడే మాననీయుడు. ఎలాంటి వాడంటే దివిజ గంగ భువి దింపిన భగీరథుడు మానవుడే కదా. మరి సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే. ఇవన్నీ దివ్యవాణి నమ్మిన వాళ్ళు చేసినటువంటి విషయాలు, అద్భుతాలు అన్నమాట. మీరు ఈ దివ్యవాణిని పట్టుకోండి, మీ తలరాచ మారిపోయి మీరు కూడా అద్భుతాలు చేస్తారు మీ జీవిత జనరేషన్లో అండి. ఇది చిన్నప్పటి నుంచి మన పాఠశాలలో చెప్పకపోవడం వల్ల, పిల్లలకి నేర్పకపోవడం వల్ల వారికి ఈ విషయాలు తెలియడంలా. తెలిసినటువంటి పరమత గ్రంథాలు ఘోషిస్తున్నాయి, బాగా వాటిని ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు మా యొక్క యేసు రాజ్యమే స్థాపిస్తామని కొందరు, ఇస్లాం రాజ్యమే స్థాపిస్తామని కొందరు. భగవద్గీత ఏమైంది చెప్పండి? ఏమైంది భగవద్గీత? వానికి వాయిస్ లేదా? 120 కోట్ల జనాభా ఉన్నారు, వాయిస్ లేదా భగవద్గీత గురించి? ఈ వాయిస్ లో ఆ వాయిస్ ఎంతండి? 20 కోట్ల జనాభా వాయిస్ చెప్పండి మీరు. నేను భారతీయుడిగా మాట్లాడుతున్నాడు. భారతదేశపు ఘనత, ఖ్యాతి చిరస్థాయి, అది శాశ్వతం. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఈస్ట్ ఇండియా కంపెనీతో, మొత్తం పరిపాలించాలన్నారు, కొంత పరిపాలించారు, వెళ్ళిపోయారు. దేనివల్ల వెళ్ళిపోయారు వాళ్ళు? భగవద్గీత వల్లే. ఎందువల్ల చెప్పండి? భగవద్గీత వల్లే వెళ్ళిపోయారు వాళ్ళు. అహింసా సిద్ధాంతంతో. అహింసా సిద్ధాంతం ఎక్కడుంది? అహింసా సత్యమ క్రోధ అని దీంట్లో ఇది ఉంది. అహింస సిద్ధాంతాన్ని పాటించు. దీన్ని గాంధీ గారు పట్టుకున్నారు. ఏ ఆయుధంతో వీళ్ళని పంపలేం, ఏ ఫిరంగులతో వీళ్ళని పంపలేం, ఏ మహా యుద్ధ విమానాలతో పంపలేం. వీళ్ళని పంపగలిగింది అహింస అనే గొప్ప ఆయుధంతోనే. ఇది హిమాలయ కంటే గొప్పది, హిమాలయాల కంటే పురాతనమైంది. అటువంటి ఆయుధంతో వీళ్ళని నేను పంపిస్తానని సంకల్పం చేసుకున్నాడు, పంపించే తీరాడు. అందుకనే అహింస పరమో ధర్మ. అహింస సామాన్యమైన విషయం కాదు. మీ శాకాహారులు అన్నారు, అహింస పరమధర్మ అంటే అంత గొప్ప ధర్మాన్ని మీరు చేతబట్టున్నారు. చెప్పాను కదా ముందే, యతో ధర్మ తతో జయ, యతో ధర్మ తతో జయ. మరి మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మేధావులం, ధ్యానులం, జ్ఞానులం అన్ని ఒక రకమైన స్థితికి వచ్చిన వాళ్ళం. సంసారంలో మనం మానవులుగానే ఉండిపోవాలా, మాధవులుగా ఎదగాల? ఎదగాలి. ఈ జ్ఞానాన్ని, ఈ ధ్యానాన్ని సమన్వయం చేయండి. జ్ఞానాన్ని సమన్వయం చేయండి. అప్పుడు చూడండి భారతదేశ గతి ఎలా ఉంటుందో. మేము అంటుంటాం గీతా వైభవమే, గీతా వైభవమే, గీతా వైభవమే. అదండి భగవద్గీత అంటే. అర్థమైందండి? ఒక చిన్న విషయం చెప్పేసి, అయితే మనం ఆత్మ జ్ఞానులు అనుకుంటున్నాం. మనం కౌరవులు, పాండవులను చూసాం. కౌరవులకు హీరో ఎవరు? దుర్యోధనుడు. పాండవులకు హీరో ఏమ్మా? యుద్ధం చేసిందో గొప్ప. ఇద్దంతా ఎవరిది? అర్జునుడిది అనుకుందాం. దుర్యోధనుడు, ఇందాక మనం గుణాలు చెప్పుకున్నాం, తమో గుణము, రజో గుణము, సత్వ గుణం అని. దుర్యోధనుడు ఏ గుణవాడు? రజోగుణం అంటే ఏంటి? మొండి పట్టు, లోభము, తనకి ఇంత సంపద ఉన్నా సూది మన కూడా ఇవ్వనన్నాడు కదా. ఇది రజోగుణం, ఫుల్ రజోగుణం. పాండవులు ఎవరంటే సత్వగుణ సంపన్నులు, ధర్మానికి కట్టుబడిన వారు, కృష్ణ పరమాత్మ చెప్పినట్టు విన్నవాళ్ళు కదా. మరి కృష్ణ పరమాత్ముడు ఎవరికి దగ్గరయ్యాడు? ఎందువల్ల?
సత్వగుణం ఉంది కాబట్టి ఆత్మకు దగ్గరయ్యాడు. దుర్యోధనుడికి రజోగుణం ఉంది కాబట్టి దగ్గరికి వచ్చినా ఇంకా దగ్గర కాలేకపోయాడు. వచ్చాడు కదా సహాయం అడగడానికి వచ్చాడు కదా కృష్ణుడి దగ్గరికి. వచ్చినప్పుడు ఫస్ట్ కూర్చున్నాడు ఒక దగ్గర, అమ్మో ఇది కాళ్ళ దగ్గరే, నేను రాజుని అన్ని మళ్ళీ ఇటుకొచ్చి కూర్చున్నాడు కదా. మరి అవకాశం ఎవరికి దొరికింది? సత్వగుణస్థు దొరికింది. సత్వగుణ సంపన్నులకే ఆత్మస్థితి వస్తుంది, ఆత్మకు దగ్గరగా చేరగలుగుతారు. అదేవిధంగా రజోగుణ సంపన్నులు ఎవరైతే ఉన్నారో ఆత్మకు దూరంగా పోతుంటారు. ఇప్పుడు ఎవరు సార్థకులు, ఎవరు కర్మయోగులు? ఎస్. కాబట్టి సత్వగుణాన్ని ఎక్కడైతే ఎలా ఉందో పట్టి సాధించి శోధించి దాన్ని మీరు అన్వయించుకోవాలి, సంపాదించుకోవాలి సత్వగుణాన్ని. ఎందుకంటే ఆత్మ ఉంది కాబట్టి. ఆత్మకు దగ్గరయ్యేది పరమాత్మకు దగ్గరయ్యేది. సత్వగుణం అంటే ఏంటి? ధైర్యము, సాహసము, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, దయాగుణము, కరుణ, అనురాగం, ఆప్యాయత, పంక్చువాలిటీ, రెస్పాన్సిబిలిటీ, హానెస్టీ, కమిట్మెంట్. ఏమా ఇవన్నీ ఏంటి? సత్వగుణ సంపన్నులు. కాబట్టి ధ్యానం చేసి మన అంతరంగంలో ఉన్నటువంటి తమో రజోగుణాలను కరిగించుకొని సత్వగుణ సంపన్నులై ఆత్మస్థితిని అందుకుంటే అప్పుడు పరమాత్మ స్థాయికి ఎదుగుదాం. అది చెప్పేదే భగవద్గీత. భగవద్గీత. గీత జై హో గీతా భారత్. గీతా వైభవమే భారత వైభవం. చెప్పండి గురూజీ. భారత వైభవం. గీతా వాక్కు భారతీయుల హక్కు. గీత నేర్చుకో, రాత మార్చుకో. గీతా వైభవమే భారత వైభవం. ఓకేనా? అందుకని మా ప్రయత్నం చేస్తున్నాం సార్. 100 మంది బోధకులను తయారు చేశాం. ఇంకా రోజు సంవత్సరం పెరుగుతారు. వీళ్ళందరినీ స్కూళ్ళకి పంపించి గీతా చాలీసా నేర్పుతున్నాం. ఎందుకంటే రేపు వాళ్ళు ప్రయోజకులైన తర్వాత గీత మీద అభిమానంతో, ప్రేమతో, దీని మీద భక్తితో వాళ్ళు భారతదేశాన్నే గొప్పగా చేయాలని ఆలోచిస్తారు సార్. అదే పరమత గ్రంథాన్ని బోధిస్తే వాళ్ళు పరమత దేశ సాంప్రదాయాన్నే చేయాలని చెప్పి ఆలోచిస్తారు సార్. అర్థమవుతుందండి పాయింట్? పిల్లలకి ఏది నేర్పితే వాళ్ళు అదే కోరుకుంటారు. ఇప్పుడు మేము ఇస్లాం రాజ్యమని, క్రీస్తు రాజ్యమని మరి వాదిస్తున్నారంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అదే నేర్పారు. వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. మనం మాట్లాడాల్సింది, పిల్లలకి నేర్పాల్సింది. అందుకని మోడీ గారు గొప్ప ప్రయత్నం చేయబోతున్నారు. 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు భగవద్గీతను ఒక సబ్జెక్టుగా పాఠశాలల్లో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి మనం అందరూ సహకరించాలా వద్దా? అందరూ ఓటేయాలా వద్దా? జై హో గీతా భారత్. జై హో గీతా భారత్. జై జై హో గీతా భారత్. మరి 2వ భాగం తర్వాయి భాగం రేపటి రోజు. ఓకేనండి? ధన్యవాదాలు సార్. ఓం తత్సత్. నమో నమః. స్వామీజీకి గట్టిగా క్లాప్స్ కడదాం. ఇంకా ఈరోజు మనతో మహర్షి దయానంద వైదిక్ స్కూల్, దయానంద సరస్వతి, స్వామి దయానంద సరస్వతి గురించి విన్నారా? వేదాల్ని అవపోసన పెట్టిన ఈ మహనీయుడిని ఇన్ని చంపుకున్నాం. వారి పేరుతో ఇక్కడ ఒక వైదిక్ స్కూల్, ఆటిజం చిల్డ్రన్ కూడా ఉన్నారు ఇందులో. వీరు మన మిత్రులు, అనకాపల్లి మిత్రులు నన్ను అడిగితే, అరే వేదం చదువుకోవడం అనేది ఎంత భాగ్యమో, వారు ఇక్కడికి వస్తే ఎంత బాగుంటుందంటే ఇప్పుడు అంటున్నారు, తల్లి రేపు మేము యజ్ఞం చేస్తాము అని. ఇంకేమన్నారంటే అన్ని మేము తెచ్చుకుంటామని. అంటే మనకి యజ్ఞాలు అయ్యి కూర్చోవడం తప్ప వేయడం అలాంటివి తెలియవు. మంది ఈ స్కూల్ రావాలా, వీళ్ళు రావాలి, వాళ్ళు రావాలి, అందరూ కావాలా. అందరూ ఉండడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఆ తల్లిని విందాం, ఏం చేయదలుచుకున్నారు ఏంటో మీ మెసేజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు గాయత్రి.
నేను మహర్షి దయానంద్ స్కూల్ని లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. మా స్కూల్లో ఆటిజంతో పాటు నార్మల్ పిల్లలు కూడా ఉన్నారు. ఆటిజం పిల్లోడు ఎలా మీకు మాట రాని పిల్లోడితో మాట ఎలా పలికిస్తున్నాము అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఈ అబ్బాయి పేరు లోహిత్ అండి. ఈ అబ్బాయి తన మాటతోనే తనే చెప్తాడు, ఒక్కసారి వినండి. తొందరపడకండి అయ్యా, ఒక్క నిమిషం. నా పేరు రోహిత్ ఈసాయ్. అన్నకి నమస్కారం. అన్నకి నమస్కారం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. మన దగ్గరికి 2 నెలల క్రితం వచ్చినప్పుడు ఈ అబ్బాయికి మాట కూడా వచ్చేది కాదండి. అలాంటి పిల్లోడు ఈ రోజు గురు బ్రహ్మ చెప్పగలుగుతున్నాడు. My name is Maharshi. My name is Maharshi. Om Bhuva Swaha Tatsavito Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yona Prachodayat. Om Namaskaram. బాబు జాయిన్ అయ్యి 1 మంత్ అవుతుందండి. ఈ అబ్బాయి జాయిన్ అయ్యి 1 మంత్ అయింది. ప్రీవియస్ ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదండి, ఒకసారి నిలబడిలో. ఈ అబ్బాయి మన దగ్గరకు వచ్చేటప్పటికి మాట తడబడుతూ ఉండేవాడు, మాట్లాడటం రాదు. వసకొమ్ము మేము పెడతామండి వీళ్ళకి. ఓంకారాన్ని చాంటింగ్ చేపిస్తాను, మెడిటేషన్లో కూర్చోబెడతాను. డీవియేషన్ లో ఉన్న మైండ్ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఆటిజం ప్రాబ్లంతో ఉన్న వీడికి ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. దెన్ మనం చెప్తున్న మంత్రాన్ని ఈజీగా తను చెప్పగలుగుతాడు. అది రెగ్యులర్ మార్నింగ్, నైట్, మధ్యాహ్నం ఈ టైం అనేది కాదు, ఆ టైం అనేది లేదు. ప్రతి టైంలోనూ వాడికి వెనక ఉండి మనం చెప్తూ ఉంటే దాన్ని మర్చిపోకుండా ఇలా చెప్పగలుగుతాడు. దానికి కొంత ఓపిక, సహనము కలిపి మన మెడిటేషన్ కలిస్తే వీడు ఇలా తయారయ్యాడు. రేపు మార్నింగ్ టైం అనేది మనకి రాజుగారు చెప్తారు. మా చిన్న పిల్లలు చేస్తారండి. యజ్ఞం ఎలా చేస్తారు, అవనం దళం ఎలా వేస్తారు, ఆచమన పాత్రలు ఎలా సర్దుకుంటారు, యజ్ఞ యాగాదులకు అవసరమైన సమిధల్ని ఎలా అలవర్చుకుంటారు అనేది కూడా మీరు రేపు లైవ్ చూడొచ్చు. రేపు మార్నింగ్ సార్ చెప్పిన టైంకి అందరూ కొంచెం యజ్ఞం టైంకి అటెండ్ అవ్వండి. రిమైనింగ్ అన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం. చెప్తారండి, చెప్పిన రాజుగారు చెప్పిన తర్వాత ఆ టైంని మీరు ఫిక్స్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. సగటిగా క్లాస్ కడదాం. ఓంకారం, ధ్యానం అని చెప్తున్నారు కదా. మాటలు, ఆటిజం తెలుసా? ఆటిజం గురించి మగవాళ్ళు కాదు. ఆటిజం అనేది మెదడు పొరల్లో అమరికల్లో తేడా. దాన్ని సరిచేయడానికి ఓంకారం, మన శాస్త్రం, మన శ్లోకాలు, ఆ ఉచ్చారణ, ఆ ఫొనెటిక్ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఎలా కలిగిస్తుంది, ఎలాగా దాన్ని ప్రేరేపిస్తుంది, అంతర్గత శక్తుల్ని ఎలా మొలికెలుపుతుంది అనేది ఒక పెద్ద సైన్స్. దాన్ని వీళ్ళు అప్లై చేస్తా ఈ విధమైన తరఫీదు ఇచ్చే స్కూల్కి అందరు గట్టిగా అభినందనలు తెలియజేస్తా. ఎవరమ్మా దీని ఫౌండర్? మీరే? మీరు నేర్చుకున్నారా? ఏమీ నేర్చుకున్నారు? ఓ, ఇప్పుడు కాశీలో చతుర్వేదాలు నేర్చుకున్నారట. మైక్ ఎన్నాళ్ళు? ఏ స్కూల్, ఏ పాఠశాల? నేను కాశీలో చతుర్వేదాస్ నేర్చుకున్నానండి. వేదం నేర్చుకోవటానికి ఒక కులము అనేది లేదు, కులమత భేదాలు అనేవి వేదానికి లేవు. ఎవరైనా వేదాన్ని నేర్చుకోవచ్చు. స్త్రీ పురుష భేదం లేదు. స్త్రీ పురుష భేదం, లింగ భేదం అనేది కూడా లేదండి.
ఎవరైనా ఏ వయసులో అయినా వేదాన్ని నేర్చుకోవచ్చు. బట్ శాకాహారులై మాత్రం ఉండాలి. వీళ్ళందరూ మీ దగ్గరికి వచ్చాక శాఖాహారులు అయ్యారా? అవునండి. అందరూ ఒక్క వర్ణాల దగ్గర నుంచి వచ్చారండి. అందరూ ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు కాదు. మన దగ్గరకు వచ్చాక మాత్రం మేము వెల్లిపాయి కూడా పెట్టమండి. మేము తినము, పెట్టము. మీ దగ్గర ఉంటారు మా దగ్గరేనండి, రెసిడెన్షియలేనండి. ఇంకా తెల్లవారి 4:30కి పిల్లల్ని నిద్రలేపుతామండి. వేడినీళ్ళు ఇస్తాము. ఇండియన్ స్టైల్లో కూర్చోబెట్టి వేడినీళ్ళు తాగిస్తాము. భారతీయ స్టైల్లో కూర్చోబెట్టి వేడినీళ్ళు తాగిచ్చిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళొచ్చిన వాళ్ళు స్నానం చేసి రావాల్సిందే. 5 to 6 యోగా జరుగుతుంది. 6 to 7 మా దగ్గర దేశీ ఆవులు ఉన్నాయండి. పంచామృతాలు పడతాము. వాటి పేడలు ఎత్తుతారు, పాలు తీస్తారు. ఆ పని అయిపోయి 7 గంటలకల్లా లోపలికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి 7:20కి యజ్ఞం స్టార్ట్ చేస్తాము. మా క్యాంపస్ 5 ఎకరాలలో ఉంది. సొంతంగా యజ్ఞశాల అది నేను కట్టుకున్నాను. యజ్ఞం 7:20కి స్టార్ట్ చేస్తే 8:20 కల్లా యజ్ఞం అయిపోతుంది. 8:20కి యజ్ఞం రేపు కూడా 7:20కి అక్కడ స్టార్ట్ చేసి పూర్తి చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 8:20కి అయిపోయిన తర్వాత నైట్ వదిలేసిన పిర్మెంటేషన్ అయిన పెరుగన్నాన్ని మార్నింగ్ తింటారు నిమ్మకాయ పచ్చడితో. రెగ్యులర్ పెరుగన్నమే పెడతామండి. బ్రేక్ఫాస్ట్ అనేది మా గురుకులంలో ఉండదు. రెగ్యులర్ పెరుగన్నమే. ఏ రోజు మనం బ్రేక్ఫాస్ట్ పెట్టడం మనకి తెలియదు. ఇంకా తర్వాత ఏపీ స్టేట్ సిలబస్ రన్నింగ్ అవుతుందండి. అప్ టు 9 o'clock నుంచి ఈవినింగ్ 4:30 వరకు కూడా ఏపీ స్టేట్ సిలబస్ రన్నింగ్ అవుతుంది. బట్ 4:30కి మళ్ళీ యాజ్ యూజువల్. ఇది వీళ్ళ దినచర్య ఉంటుందండి. ఆటిజం పిల్లలకి స్పెషల్గా ఉంటుంది. మామూలు పిల్లలకి నార్మల్గా ఉన్న పిల్లోడు ఒక చిన్న మంత్రం చెప్తాడు, వినండి. నా పేరు హేమవర్ధన్. ఇప్పుడు నేను గణానాం చెప్తున్నాను. అత గణానాం త్వేతి మంత్రస్య గణపాఠ. అత గణానాం త్వేతి మంత్రస్య గణపాఠ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఈ బాబుకి కొంచెం గొంతు ప్రాబ్లం వచ్చిందండి. నార్మల్గా రాగం చాలా బాగా వస్తుంది, స్వరం బాగుంటుంది. 2 years అయిపోయింది మన దగ్గరకు వచ్చేసి. వచ్చినప్పటి నుంచి నాన్ వెజిటేరియన్ అనేది లేదు కాబట్టి స్వరం ఇంత బాగా వచ్చిందండి. వెల్లిపాయ కూడా లేదు, దానివల్ల స్వరం అంత బాగుంది.